ఈరోజు నీకేమైనా కొత్తగా అనిపిస్తుందా? కొత్తగా అంటే? ఈరోజు మెసేజ్ విన్నావు కదా? ఏ మెసేజ్? కొంచెం ఆ బుక్ చదవడం ఆపేసి ఇటు ఆలకిస్తావా? ఇప్పుడు చెప్పు, ఏ మెసేజ్? ఈరోజు పాస్టర్ గారు చెప్పిన మెసేజ్. కొంచెం గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. మనం వాక్యం విని ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే మర్చిపోయావా? అందుకే నీకెంత చదివినా జాబ్ రావట్లేదు అనుకుంటా. ఎందుకు? వాక్యం మర్చిపోతున్నందుక? కాదు, ఈరోజు చెప్పిన వాక్యమే గుర్తు లేకపోతే అన్ని పుస్తకాలు చదువుతున్నావు, ఇక అవేం గుర్తుంటాయి? అదేం లేదు, చదివేవి బాగానే గుర్తుంటాయి. కానీ ఈ జాబ్ టెన్షన్లో పడి వాక్యం సరిగా వినలేకపోతున్నాను. అది సరే కానీ కొంచెం గుర్తు చేయి. అదే బాప్తిస్మం గురించి చెప్పారు కదా. ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషిలోనూ పాపం ఉంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము పొందకపోతే నిత్య నరకములోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగముల వరకు బాధను అనుభవిస్తూనే ఉంటారు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడో వచ్చింది. నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, కానీ జాబు రాలేదు. కనీసం బాప్తిస్మం తీసుకుంటే అయినా వస్తుంది అనుకున్నాను, కానీ బాప్తిస్మం తీసుకోవడం కుదరలేదు. జాబ్ కోసం తీసుకోవాలనుకున్నావా? అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? మరెందుకు తీసుకోలేదు? ఆత్మీయ జీవితంలో గెలవడం చాలా కష్టమంట, అందుకే పాస్టర్ గారు ఇవ్వలేదు. మరి ఎలా గెలవాలో నేర్పించమని అడగకపోయావా? అడిగా, కొన్నాళ్ళు వస్తూ ఉండు, తర్వాత ఇస్తా అన్నారు. ఇప్పటికీ సంవత్సరంన్నర అయింది, నాకే ఇవ్వలేదు. నీకు ఇస్తారని నేను అనుకోవట్లేదు. రక్షణ లేకుండా పరలోకంలో ప్రవేశించలేమని తెలిసి కూడా బాప్తిస్మం తీసుకోకుండా ఎలా ఉండగలం? సరే, రేపు నేను పాస్టర్ గారిని అడుగుతాను, నువ్వు కూడా వస్తావా? సరే, వెళ్దాం. వందనాలన్నా. వందనాలు తమ్ముడు, కూర్చోండి. ఏంటి తమ్ముడు ఇలా వచ్చారు? ఏమైనా పనుండి వచ్చారా? శ్రీకాంత్ మీతో ఏదో మాట్లాడాలంటే వచ్చామన్నా. ఏంటి శ్రీకాంత్, ఏం మాట్లాడాలి? అది నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానన్నా. మీరు చర్చికి రావడం మొదలుపెట్టి సంవత్సరమే కదా అవుతుంది. మన సంఘంలో ఉన్న 80 మంది సభ్యుల్లో బాప్తిసం పొందిన వారు 11 మందే ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి చర్చికి వస్తా కూడా బాప్తిసం పొందిన వారు ఉన్నారు. మీరెందుకు తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బాప్తిస్మం తీసుకోకపోతే పాపక్షమాపణ పొందలేమని, పరలోక రాజ్యానికి వెళ్ళలేమని మీరే చెప్పారు కదా, అందుకని. అది నిజమే కానీ మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సాతాను చాలా బలవంతుడు. సాతాన్ని జయించాలి, దురాత్మ సమూహాలతో పోరాడాలి. విశ్వాస జీవితంలో గెలవటం అంత సులభం కాదు. అలా చేయలేక ఎంతోమంది బాప్తిసం పొంది కూడా లోకస్తులుగా బతుకుతున్నారు. ఆత్మీయ జీవితంలో జయించలేకపోతున్నారు. బాప్తిసం పొందిన తర్వాత తప్పిపోతే అది చాలా ప్రమాదం. అలాంటి వారిని నూతనపరచటం అసాధ్యం. మీరు అలా అవ్వకూడదనే ఆలస్యం చేస్తున్నాను. మరి మేము ఎప్పటికి నేర్చుకోగలమన్నా? అందుకేగా మిమ్మల్ని చర్చికి రమ్మనేది. అలా వస్తూ ఉంటే మీరే నేర్చుకుంటారు. ఒకవేళ మేము ఇదంతా నేర్చుకొని బాప్తిస్మం పొందే లోపు చనిపోతే మాకు రక్షణ ఉండదు కదా అన్న. అలా ఏం జరగదులే తమ్ముడు, భయపడొద్దు. 3 వారాల క్రితం మానవ జీవితం శాశ్వతమైనది కాదని, ఏ రోజు చనిపోతామో మనకే తెలియదని మీరే కదన్నా చెప్పారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీకు తెలుసా, నాకు తెలుసా? ఏంటి నాని, ఇదేనా మీరు నేర్చుకుంది? సారీ అన్నా, ఎదురు మాట్లాడకూడదని తెలియక మాట్లాడాడు. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకేం లేదన్నా, వెళ్ళొస్తాం.
నేను ముందే చెప్పాను కదా, చూసావా నేను చెప్పినట్లే జరిగింది. అందుకే సీనియర్లు చెప్తే వినాలి. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది? అన్న చెప్పిందే కదా నేను చెప్పాను. మన పాస్టర్ గారి కంటే మనకెక్కువ తెలుసా? ఆయన చెప్పినట్లు చేస్తే చాలు. మేలుకోవో నిస్తమా, నిజ దైవాన్ని వెదకు మిత్రమా. హలో, వందనాలన్నా. వందనాలు తమ్ముడు. బాగున్నావా? బాగున్నానన్నా. చిన్న విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పు తమ్ముడు. నేను బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. రేపు ఒకసారి నా దగ్గరికి రా. బాప్తిసం గురించి కొన్ని విషయాలు నేర్పిస్తాను. తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. ఒక్క రోజులోనా? చాలా థ్యాంక్స్ అన్నా. రేపు మధ్యాహ్నం కలుస్తాను. ఓకే తమ్ముడు. ప్రైజ్ ద లార్డ్. నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు కూడా సరిపోదని మన పాస్టర్ గారు చెప్పారు. ఇతను ఒక్కరోజు చాలా అంటున్నాడు. అదంతా నిజం అనుకుంటున్నావా? మన పాస్టర్ గారి కంటే ఈయనకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా? ఒకసారి మాట్లాడదాం, తప్పేముంది? బ్రదర్, ఒకసారి మీతో మాట్లాడొచ్చా? చెప్పండి తమ్ముడు, ఏం కావాలి? మాకు కొన్ని సందేహాలున్నాయి, మిమ్మల్ని అడగొచ్చా? తప్పకుండా అడగండి. నాకు తెలిసినంతలో ఖచ్చితంగా చెప్తాను. నా పేరు రవికిరణ్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. నా పేరు నాని. అన్న, మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా? లేదు తమ్ముడు, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని షార్ట్ ఫిల్మ్కి కథ రాయడానికి వచ్చాను. దేవుని కృపను బట్టి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా సువార్త ప్రకటిస్తుంటాను. అది సరే, ఇంతకీ ఏంటి మీ సందేహం? మేమిద్దరం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నామన్నా. మంచిది. కానీ మేము ఇంకా నేర్చుకునేది చాలా ఉంది అని మా పాస్టర్ గారు ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? ఇంతకీ మీరెందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారు? నేను జాబ్ రావడం కోసం తీసుకోవాలనుకుంటున్నాను. ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావేంటి తమ్ముడు? నీలాంటి వాడికి ఇవ్వబడంలో తప్పే లేదు. మరి నువ్వు? నేను నానేలా కాదన్నా, పాపక్షమాపణ పొందకపోతే నరకంలో పడిపోతాం కదా, అందుకని తీసుకోవాలనుకుంటున్నా. నీకంటే నానియే కొంచెం బెటరు. నువ్వింకా ఎక్కువ స్వార్థపరుడివి. అదేంటన్నా అలా అన్నావు? మీరు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు? సంవత్సరం. మరి బైబిల్ చదివారా? రోజు చదువుతాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకల్లా వాగ్దానాలు వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా రోజు చదువుతూనే ఉంటాం. అంటే రోజు రాశి ఫలాలు చదువుతున్నారనమాట. రాశి ఫలాలు కాదన్నా, వాగ్దానాలు. ఈరోజు వాగ్దానం ఏమొచ్చిందంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నాకు అర్థమైంది. అన్యులు రాశి ఫలాలు అంటున్నారు, మీరు వాగ్దానాలు అంటున్నారు. అంతకుమించి తేడా ఏం లేదు. ఒకసారి ఆ వచనాన్ని బైబిల్లో చదువుతారా? నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈరోజు పంపించిన వాగ్దానంలో ఇంత పెద్దగా లేదు కదా. మరి ఈరోజు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీకు తెలుసా నాకు తెలుసా? మీకు తెలుసా నాకు తెలుసా? మీకు తెలుసా నాకు తెలుసా? మీకు తెలుసా నాకు? ఆ వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో మీకు తెలియాలంటే అదే అధ్యాయం మొదటి 2 వచనాలు చదవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. మీరింకా రక్షణ కూడా పొందలేదు, మీకు అసలు వర్తించు. మీకు ఈ వాగ్దానం పంపించిన వారు దేవుడు తెలియజేసిన షరతులు చెప్పారా? కనీసం ఆ వచనాన్నైనా పూర్తిగా పంపించారా? మీలాంటి వారు ఇలాంటి రాశి ఫలాలు నమ్ముతూ మోసపోతున్నారని మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడే ఉద్యోగాల కోసం ఎన్నో పుస్తకాలు చదువుంటారు. పరలోక రాజ్యానికి మార్గమైన దేవుని వాక్యాన్ని చదవలేని మీలాంటి స్వార్థపరులకు ఎందుకు తమ్ముడు బాప్తిస్మము, పాపక్షమాపణ, పరలోక రాజ్యం? మీలాంటి వాక్య జ్ఞానం లేని వారి వల్లే క్రైస్తవులకు నిందలు, దేవునికి అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కాలంలో ఆరోగ్యం కోసం, అవసరాల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, చివరికి పెళ్లి కోసం కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సారీ, పెళ్లి కోసం కొంతమంది పాస్టర్లు బాప్తిసం ఇస్తున్నారు. ఇందులో తప్పే ఉందన్న? నరకం నుండి తప్పించుకోవడానికే కదా బాప్తిస్మం తీసుకునేది. మీరు సంవత్సరాల తరబడి చర్చికి వెళ్ళి నేర్చుకుంటుంది ఇదేనా?
తప్పు మీ ఒక్కళ్ళదే కాదు, మీకు ఈ విధంగా బోధించే బోధకుల తప్పు కూడా ఉంది. ఈ నరకం ఆశీర్వాదం అనే బోధల మధ్య దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. ఈ కాలంలో బాప్తిసం పొందిన వారిలో కూడా మీరెందుకు బాప్తిసం పొందారని అడిగితే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, దేవుడు మా కుటుంబానికి మేలు చేశాడని చెప్పేవారే ఎక్కువ. సరే, ఆ విధంగానైనా దేవుడు వారిని ఆకర్షించాడు అనుకుంటే, తర్వాత అయినా దేవుడు నన్ను ప్రేమించాడని గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు నన్ను ప్రేమించాడని గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు నన్ను ప్రేమించాడని గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఇలాంటి మనుషుల్ని ఎందుకింతలా ప్రేమిస్తున్నాడో ఎంత ఆలోచించినా నాకు అసలు అర్థం కాదు. ప్రేమకు విలువ తెలియని వారిని ప్రేమించడం, ఇది చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఒక్కోసారి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చింది ఇలాంటి వారి కోసమా అని అనిపించే అంతలా. ఆయనపై అన్యాయంగా నిందలు మోపుతున్నప్పుడు, ఇతనిలో ఏ తప్పు లేదు, కొరడాలతో ఆయన దేహం చీల్చబడుతున్నప్పుడు, సిలువ భారాన్ని మోయలేక నలిగిపోతున్నప్పుడు, చేతులలో కాళ్ళలో మేకులు కొడుతున్నప్పుడు ఆయన బాధపడలేదు, మనపై కోపం చూపించలేదు. మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను ఇప్పటికైనా అర్థం చేసుకుంటామని ఆశించాడు. దేవునితో సమానునిగా ఉండవలసిన వాడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు పాపంగా చేయబడ్డాడు, మన రోగాలను భరించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మనం పొందవలసిన శిక్షను తాను భరించాడు, మనపై ఆయనకున్న అపరిమితమైన ప్రేమను వ్యక్తపరిచాడు. కానీ మనుషులకు ఆయన చూపించిన ప్రేమ కనిపించట్లేదు. నాకు ఉద్యోగం ఇస్తావా, వ్యాపారం ఇస్తావా, స్వస్థతనిస్తావా, ఆస్తిపాస్తులు ఇస్తావా అని బేరాలాడేవారే తప్ప ఆయన ప్రేమను అర్థం చేసుకునేవారు కరువయ్యారు. అయినా కూడా మనుషులపై ఆయనకున్న ప్రేమ ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ ఆయన నిజంగా ప్రేమించే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అయినా నాకు అదిస్తావా ఇదిస్తావా అని అడగలిగిన వారు నాలో ఏం చూసి దేవుడు నాకు ఇవన్నీ ఇవ్వాలని ఒక్కసారి కూడా ఆలోచించరు. ఎందుకో మరి. లోకానుసారమైన మీ ఆలోచనతో కాకుండా నిస్వార్థమైన భక్తితో, ప్రేమతో దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నించండి తమ్ముడు. అప్పుడు మీరు నిజమైన రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. టైం అయింది, భోజనం చేద్దామా? నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. రవికిరణ్ అన్న చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? మనం దేవుని ప్రేమ గురించి అస్సలు ఆలోచించలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడనే మాట మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ నాకు ఈరోజు ఆ మాట చాలా కొత్తగా అనిపించింది. నిజంగానే మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయామనిపిస్తుంది. అవును, షార్ట్ ఫిల్మ్ చేస్తా అని చెప్పాడు కదా, ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయి. బ్రదర్ రవికిరణ్ షార్ట్ ఫిలిమ్స్. ఛానల్ పేరు డ్రీమ్ క్రియేషన్స్ పిడుగురాల.
ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయి. హలో, ప్రైజ్ దలాడన్నా. ప్రైజ్ లాడు తమ్ముడు. ఎవరు? నేను శ్రీకాంత్ అన్న. ఉదయం మీతో మాట్లాడాం కదా. చెప్పు తమ్ముడు, గుర్తుపెట్టాను. మీకు సమయం ఉంటే రేపు మీతో మాట్లాడాలనుకుంటున్నామన్నా. రేపు ఉదయం 10 గంటలకు రండి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఓకే. ప్రైజ్ దలాడన్నా. ప్రైజ్ దిలాడు తమ్ముడు. రండి కూర్చోండి. చెప్పండి తమ్ముడు. నిన్న మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఒక్కరోజు సమయం సరిపోతుందన్నారు కదా, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఒక్కరోజు సమయం సరిపోతుందా లేదా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. మా పైన ఆధారపడి ఉంటుందా? అవును, అపోస్తలుడు సువార్త ప్రకటించిన కాలంలో కొంతమంది ఒక్కరోజులోనే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారు. కానీ చాలామంది కొన్ని సంవత్సరాల పాటు సువార్త వినినప్పటికీ కూడా మార్పు చెందలేకపోయారు. దానికి కారణం సొంత నిర్ణయాలు తీసుకోవడం, నాకంతా తెలుసు అనుకోవడం, దేవుని వాక్యానికి విలువనివ్వకపోవడం. తమ జ్ఞానం పైన ఆధారపడేవారు కానీ, ఒక వ్యక్తి పైన ఆధారపడేవారు కానీ రక్షించబడలేరు. కేవలం వాక్యం పైన, దైవికమైన జ్ఞానం పైన ఆధారపడే మేము స్వార్థంగా ఆలోచిస్తున్నామని నిన్న మీరు అన్నారు కదా, దాని గురించి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అర్థమయ్యేలాగా మీకు ఒక సందర్భాన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక యవనస్తుడు ఉన్నాడు. బాగా చదువుకున్నవాడు, మంచి గుణలక్షణాలు కలిగినవాడు. అంతేకాదు, అతను ధనవంతుడు. అతను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే అతని ఆశ ఏంటంటే తనను నిజంగా ప్రేమించే భార్య కావాలని కోరుకున్నాడు. అంటే తన ఆస్తిని చూసి కాకుండా తన గుణలక్షణాలను, మంచితనాన్ని చూసి ఇష్టపడే అమ్మాయి భార్యగా కావాలని కోరుకున్నాడు. అతను ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కనీసం మంచి వస్త్రాలు కూడా కట్టుకోలేనంత పేదరికంలో ఉంది. ఆ యవనస్తుడు ఒక వ్యక్తిని ఆ అమ్మాయి దగ్గరికి పంపించాడు. తనకున్న ఆస్తి గురించి చెప్పకుండా అబ్బాయి మంచి గుణలక్షణాలు కలిగిన వాడని, బాగా చదువుకున్నవాడని, తనకు సరిపోయే స్థితిలో ఉన్నవాడని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోలేదు. తర్వాత మరలా ఆ యవనస్తుడు తనకున్న ఆస్తిపాస్తుల గురించి చెప్పమని రాయబారిని పంపించినప్పుడు ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఆ యవనస్తుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడా, చేసుకోడా? ఖచ్చితంగా చేసుకోడు. ఎందుకు చేసుకోడు? ఆ అమ్మాయి తన మంచితనాన్ని కాకుండా తన డబ్బును చూసి ఒప్పుకుంది కాబట్టి. నిజంగా ప్రేమించే అమ్మాయి కావాలని అతను కోరుకున్నాడు, కానీ ఆ అమ్మాయి అతని డబ్బును చూసి ఒప్పుకుంది. అంటే ఆ అమ్మాయి స్వార్థంగా ఆలోచిస్తుంది. తను అనుకున్నట్టు ఆ అమ్మాయి లేదు కాబట్టి ఖచ్చితంగా చేసుకోడు. యోహాను సువార్త 4:23 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆ యవనస్తుడి గురించి ఎందుకు చెప్పానంటే అతని కోరికకి దేవుని కోరికకి దగ్గర పోలికలున్నాయి. యవనస్తుడు ఆస్తి గలవాడు, దేవుడు సకలైశ్వర్యాలు కలిగినవాడు. తనను నిజంగా ప్రేమించే భార్య కావాలని ఆ యవనస్తుడు కోరుకున్నాడు. దేవుడు కూడా తనను నిజంగా ఆరాధించేవారు కావాలని కోరుకుంటున్నాడు. తన గుణలక్షణాలను చూడాలని యవనస్తుడు అనుకున్నాడు. దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని, దేవుడు మనపై చూపించే ప్రేమను గుర్తించాలని కోరుకుంటున్నాడు. తన ఆస్తిని చూడకూడదని యవనస్తుడు అనుకున్నాడు. దేవుడు కూడా తనిచ్చే ఆశీర్వాదాలు చూసి విశ్వసించకూడదని కోరుకుంటున్నాడు. అవునా? అంటే ఆశీర్వాదాలు లేవంటారా? అలా ఏం కాదు. ఆ యవనస్తురాలు మొదటిసారి అడిగినప్పుడు వివాహానికి ఒప్పుకొనుంటే తన భర్తకు సంబంధించినవన్నిటిలో హక్కు పొందుండేది. కానీ ఆస్తి కోసం ఒప్పుకుంది కాబట్టి ఏమీ పొందలేకపోయింది. దేవుడు తనను నిజంగా ప్రేమించే వారిని ఆశీర్వదిస్తాడు.
ఆశీర్వాదాల కోసం వచ్చేవారికి ఏమీ దొరకదు. మీరు ప్రేమ గురించి చెప్తున్నారు, కానీ బయట చాలామంది దేవుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, కష్టాలు పోతాయి అని ప్రకటిస్తున్నారు కదా. నేను కూడా ఉద్యోగం వస్తుందంటేనే చర్చికి వెళ్తున్నాను. ఇప్పుడు మనకు తెలిసిన దాని గురించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పగలం, మనకు తెలియని దాని గురించి ఎలా చెప్పగలం? అంటే స్వస్థతలు, ఆశీర్వాదాల గురించి బోధించే వారికి దేవుని ప్రేమ తెలియదా? మరి అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఈ విధంగానైనా కొందరిని రక్షించడానికి అలా చెప్పుండొచ్చు కదా. అవును, కోరుకుంటున్నాడు. అయితే నీకిష్టం వచ్చినట్టు బోధించమని, అబద్ధాలు చెప్పమని చెప్పాడా? యేసుక్రీస్తు గాని అపోస్తులు గాని ఎప్పుడైనా స్వస్థతలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, రండి నమ్మండి అని బోధించారా? అద్భుతాలు జరుగుతాయి నమ్మమని వారు బోధించలేదు. వారు బోధిస్తూ ఉండగా కొన్ని అద్భుతాలు జరిగాయి. వాటి వలన అపోస్తులు ప్రకటించిన సువార్త సత్యమని అనేక మంది నమ్మడానికి అవకాశం దొరికింది. తనను వెతికేవారు, నిజంగా తనను ప్రేమించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇష్టం లేని వారిని కొన్ని అబద్ధాలు చెప్పి నడిపించడం అంత మంచి విషయం కాదు. బహుశా ఇలాంటి విషయాలను బట్టే అనుకుంటా. మత్తయి సువార్త 11:12లో బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని ప్రభు అంటున్నాడు. ఇందాక ఒక మాట అన్నావు, ఈ విధంగానైనా కొంతమందిని రక్షణలోకి నడిపించాలి అని. యోహాను సువార్త 6:44లో నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా ఎద్దుకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరైనా రక్షణలోకి రావాలంటే దేవుడు వారిని ఆకర్షించాలి, దేవుని మాటలు వారిని ఆకర్షించాలి. అంతేగాని మన అబద్ధాల వల్ల గాని, మనుషుల స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధల వలన గాని ఆకర్షించబడకూడదు. నేను మీకు ఏ సంగతులను బోధించానో వాటిని బోధించమని ప్రభు చెప్పాడు గాని నీకిష్టం వచ్చినట్లు ఎక్కడెక్కడి విషయాలో తీసుకొచ్చి బోధించమని ప్రభు చెప్పలేదు. ఇలా అబద్ధాల ద్వారా ప్రకటించేవారు శిక్షించబడతారని వాక్యంలో స్పష్టంగా రాసింది. దేవుడు సమస్తము తెలిసినవాడని, మనం ఆయన కంటే జ్ఞానవంతులం కాదని మనం గుర్తెరిగి ఆయన చెప్పమన్నది చెప్తే చాలు. అంతకు మించి ఎక్కువ ఆలోచించి దేవుని కంటే మనకేదో ఎక్కువ భారం ఉన్నట్లుగా, ఆయన కంటే మనమేదో జ్ఞానవంతులుగా ఫీల్ అయ్యి దేవుణ్ణి చేతకాని వానిగా, తెలివిలేని వానిగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు ఎవరిని కనికరించగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును అనే వాస్తవాన్ని గ్రహించి దేవుడు ప్రకటించమన్నది మాత్రమే ప్రకటిస్తే చాలు. తనకు కావలసిన వారిని ఆయనే తన యొద్దకు ఆకర్షించుకుంటాడు. ఇంకొక చిన్న విషయం అన్నా, ఆత్మీయ జీవితంలో గెలవడం కష్టమని, సాతాను బలవంతుడని, విశ్వాసంలో స్థిరంగా ఉండలేమని చెప్తున్నారు. ఆత్మీయ జీవితంలో గెలవడం నిజంగానే అంత కష్టమా? ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. తన విశ్వాసానికి పునాది లేనివాడు, గెలిచిన వాని పక్షంగా ఉండనివాడు ఓడిపోతాడు. మీరు తీసుకున్న నిర్ణయం సరైందే, కానీ ఎంచుకున్న మార్గం సరైంది కాదు. ఒకప్పుడు నేను కూడా మీలాంటి పరిస్థితుల్లోనే ఉండేవాడిని. దేవుణ్ణి తెలుసుకున్న మొదటి రోజుల్లో చాలా కాలం పాటు చర్చికి వెళ్తూ ఉన్నాను. అనేక ప్రసంగాలు విన్నాను. ఆ ప్రసంగాలలో చాలా వార్తలు, కథలు నేర్చుకున్నాను. బాప్తిసం గురించి విన్నప్పుడు నేను కూడా రక్షణ పొందాలని పాస్టర్ గారిని అడిగాను. ఆయన ఇంకా కొన్నాళ్ళు వస్తూ ఉండమన్నారు. కనీసం నా కొరకు కొంత సమయాన్ని వెచ్చించి వివరంగా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలాంటి సమయంలో కొందరు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏంటి, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. పాపం చేయకుండా ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా? మంచి సైనికునిగా మారాల్సిన నన్ను చేతగాని వానిగా చేయాలనుకున్నారు. పోరాట యోధునిగా ఉండాల్సిన నన్ను పనికిమాలిన వాడిగా మార్చాలని ప్రయత్నించారు. ఆ తర్వాతే అప్పటి వరకు నేను చేసిన పొరపాటు ఏంటో నాకు అర్థమైంది. దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు
దేవుని ప్రేమ గురించి అర్థమైంది. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితం యుద్ధం వంటిది. ప్రతి ఒక్కరూ సైనికుని వంటి వారే. కొందరు దానిని గుర్తించి పోరాడి గెలుస్తున్నారు, మరికొందరు అర్థం చేసుకోలేక పాతాళానికి వెళ్తున్నారు. ఆత్మీయ జీవితంలో గెలవడం చాలా సులభం, కానీ సాతాను మనం గెలవలేమని, గెలవడం చాలా కష్టమని సంఘంలో తాను ఏర్పరచుకున్న తన దాసుల ద్వారా దేవుని పిల్లలను భయపెడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మా పాస్టర్ గారిని సాతానే ఏర్పరచుకున్నవాడని అంటున్నారా? నిన్ను గమనిస్తూనే ఉన్నాను. పాస్టర్ గారు అని భజన చేస్తున్నావు. దేవుని మార్గాన్ని చెరిపే దొంగ పాస్టర్లు ఉన్నారని నీకు తెలీదా? వాక్యంతోనే ఎవరినైనా సరిచూడాలి, నీ సొంత జ్ఞానంతో కాదన్న సంగతి మొదట నువ్వు గుర్తుంచుకోవాలి. ఇక ఆత్మీయ యుద్ధం విషయానికి వద్దాం. మొదటిగా మనం ఎవరి పక్షంగా యుద్ధం చేస్తున్నామో మనకు అవగాహన ఉండాలి. ఈ యుద్ధం 2 రాజ్యాల మధ్య జరుగుతుంది. ఒకటి దేవుని రాజ్యం, రెండవది సాతాను రాజ్యం. పాపంలో ఉన్న ప్రతి మనిషి సాతాను రాజ్యంలో ఉన్నట్లయిన సంగతి తెలుసుకోవాలి. సాతాను రాజ్యంలో ఉన్న ప్రతి మనిషి దేవునికి విరోధే అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుని పక్షంగా చేర్చబడాలంటే పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా మార్చబడాలి. బాప్తీసం ద్వారా తప్ప దేవుని పక్షంగా చేర్చబడటానికి వేరే మార్గం లేనే లేదు. అంటే ఇప్పుడు చాలామంది బాప్తిస్మం పొందకుండానే మందిరాలకు వెళ్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సాతానుకు సంబంధించిన వారేనా? సాతాను సంబంధాలని నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి పాప క్షమాపణ పొందుతారో వారందరూ దేవుని ప్రజలు. అంగీకరించని వారు ప్రార్థనలు చేసినా, మందిరాలకి వెళ్ళినా, ఆరాధనలు చేసినా వారు సాతాను పక్షంగా ఉన్నవారే. అంటే ఇప్పుడు మేము కూడా సాతాను పక్షంగానే ఉన్నామా? నీకెంత చెప్పినా ఇంకా అర్థం కాలేదా? బాప్తిస్మం తీసుకోవచ్చు, కానీ తర్వాత విశ్వాస జీవితంలో గెలవలేమనే భయం. ఎలాంటి అర్హత లేని మన కొరకు దేవుడు శిలువ శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టి ఇచ్చిన రక్షణకున్న విలువేంటో నీకు తెలిస్తే ఈ విధంగా మాట్లాడు. సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? దేవుడు ఈ పాపాలు క్షమించాలి. ఆయన చేసిన త్యాగానికి బదులుగా నువ్వేమి ఇవ్వగలవు? నువ్వు మహా అయితే 70 సంవత్సరాల వరకు బతుకుతావు. ఇప్పుడు నీ వయసు ఎంత? 27 సంవత్సరాలు. అంటే ఇంకా నువ్వు 40 సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుందాం. ఒక సంవత్సరానికి 52 ఆదివారాలు, అంటే 40 సంవత్సరాల్లో 2080 ఆదివారాలు, రోజుకి 24 గంటలు. అందులో మనం మందిరంలో గడిపే సమయం 3 గంటలు. 2080 ఆదివారాలు ఇంటూ 3 గంటలు, మొత్తం 6240 గంటలు. ఈ గంటల్ని రోజుల్లోకి మారిస్తే 260 రోజులు. ఈ 260 రోజులు కూడా నువ్వింకా 40 సంవత్సరాల పాటు బ్రతుకుంటే, ఒకవేళ బ్రతకలేకపోతే అది కూడా కుదరదు. నీకింకో లెక్క చెప్తాను విను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. అంటే దేవుని దృష్టిలో ఒకరోజు మనకు 1000 సంవత్సరాలతో సమానం. రోజుకి 24 గంటలు, అంటే 1440 నిమిషాలు. అవి సెకండ్లోకి మారిస్తే 86,400 సెకండ్లు. మనకు ఒక సంవత్సరం గడిచింది అంటే దేవుని దృష్టిలో సుమారుగా 86.4 సెకండ్లు, అంటే 1 నిమిషం 26.4 సెకండ్లు. ఇందాక నీకు మిగిలాయి అనుకున్న 40 సంవత్సరాల కాలం దేవుని దృష్టిలో 3456 సెకండ్లు, అంటే ఇంచుమించుగా 58 నిమిషాలు. ఈ 58 నిమిషాలు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నందుకు దేవుడు లెక్కలేనని సంవత్సర జీవిత కాలాన్ని నీకివ్వాలంటావా? ఇదంతా మీరింకా 40 సంవత్సరాల పాటు బతికుంటే మీకు దొరికే సమయం 58 నిమిషాలు మాత్రమే. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుందని అర్థం చేసుకోవాలి. ఆయన అనుగ్రహమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించకుండా ఉండాలంటే స్వార్థపూరితమైన ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఎలాంటిదో అర్థం చేసుకో. మనిషి బ్రతికే ఈ కొద్ది కాలం కూడా పరిశుద్ధంగా జీవించకుండా పరలోక రాజ్యాన్ని ఆశిస్తున్నారంటే అలాంటి వారు సాతాను కంటే స్వార్థపరులు అనడంలో ఎలాంటి తప్పు లేదు.
ఇక రెండో విషయానికి వద్దాం. యుద్ధం ఎలా చేయాలి? ఇది నిజానికి చాలా సులభం. సైనికులు ఈ జీవన సంబంధమైన ప్రతి అపవిత్ర కార్యాన్ని విడిచిపెట్టి తన ఆలోచనలు ఆచారాలతో కాకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంతేకాదు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఆయుధాలు ధరించుకోవాలి. యుద్ధ విద్యలు నేర్పించగల మంచి సైన్యాధికారిని వెంబడించాలి. అంతా అర్థమైనట్టే ఉంది, కానీ ఆయుధాలు, సైన్యాధికారి అంటే అర్థం కాలేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు చదివితే అక్కడ సర్వాంగ కవచం గురించి రాయబడింది. నడుముకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. విశ్వాసమనే డాలు పట్టుకొని దుష్టుని అగ్నిబాణాలన్నింటినీ అర్పుటకు శక్తిమంతులవ్వాలి. శోధల నుండి తప్పించుకోవడానికి విశ్వాసం కలిగి జీవించాలి. రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోవాలి. రక్షణను కోల్పోకుండా కాపాడుకోవాలి. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యమే మన ఆయుధంగాను ఆధారంగాను ఉండాలి. సైన్యాధికారి అంటే సంఘ కాపరని అర్థం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని వృధాగా పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్త పడమని వాక్యంలో రాసింది. కానీ ఈ కాలంలో చాలామంది బోధకులు మనుషుల బలహీనతలను ఆధారం చేసుకొని కల్పన కథలు, లోక సంబంధమైన విచారాలు, జీవోపడంబానికి సంబంధించిన విషయాలను ప్రసంగాలుగా, ఉపదేశాలుగా బోధిస్తూ అనేక మందిని ఆకర్షించాలనే అజ్ఞానంతో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువలనే ఈనాటి క్రైస్తవులు సంవత్సరాల తరబడి సంఘానికి వెళ్తున్నా కూడా లోక సంబంధులుగా లోకంపైనే ఆశ కలిగి ఉంటున్నారే గాని ఆత్మీయులుగా మారలేకపోతున్నారు. అలాంటి వారికి ఉదాహరణ మీరే. ఇంతకాలం ఇలాంటి బోధల వలన మీరేం కోల్పోయారో నిజానికి మీకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు వాక్యాన్ని చదవరు, మీ బోధకులు కూడా మీకు వాక్యాన్ని నేర్పించరు. ఈ విషయాన్ని మీరే కాదు, ఈ కాలంలో క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో 90% మంది అంగీకరించరు. మీరు వాక్యాన్ని కాదు, పెద్ద పెద్ద సేవకులమని చెప్పుకుంటున్న సాతాను పరిచారకులను అనుసరిస్తున్నారు. మీరు అనవసరంగా సేవకుల్ని దూషిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రకటించేది బైబిలే. ఇక్కడ బాధాకరమైన సంగతి ఏంటంటే వారు నిజమైన వారా కాదా అని తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం వాక్యం. కానీ ఆ వాక్యం మీకు తెలియదు. కానీ నేను మీలా లేను. వాక్యాన్ని చదివిన తర్వాత దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాను. దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని మార్గం చెరపబడకుండా ఎలా పోరాడాలో, ఆత్మీయ జీవితంలో ఎలా గెలవాలో నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని వాక్యాన్ని తిరస్కరించిన వారిని తిరస్కరించడమే. ఏంటి శ్రీకాంత్ ఇలా వచ్చారు? ఒక చిన్న విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చామన్నా. చెప్పండి తమ్ముడు, పర్వాలేదు. ఎలాంటి వారిని మనం పనికిమాలిన వాళ్ళనొచ్చన్నా? చెప్పిన పనిని చేయకుండా వేరొక పనిని చేసేవాడిని కానీ, చేయవలసిన పనులు చెడగొట్టేవారిని కానీ, అప్పగించిన పనిని నిర్వర్తించిన వారిని కానీ పనికి మాలిన వాళ్ళు అంటారు. దేవుడు తన శిష్యులకు అప్పగించిన పనేంటో కొంచెం వివరంగా చెప్తారానా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను మీరు చూసినట్లయితే దేవుడు తన శిష్యులకు అప్పగించిన పని ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పాపంలో ఉండి నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించడమే దేవుడు అప్పగించిన పని. మేమింతకాలం నుండి మీ దగ్గరకు వచ్చి రక్షణ గురించి నేర్చుకున్నది ఏమీ లేదని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పే సందేశాల్లో రక్షణ సువార్త తప్ప ఈ లోక సంబంధమైన వార్తలు, ఈ రోజుల్లో వార్తలు చదువుతూ ఉంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మనకెంతో స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కల్పనా కథలు, ఒక అడవిలో ఒక నక్క, ఒక సింహము, ఒక కుందేలు నివసిస్తూ ఉండేవి. జీవపు డమ్మమును గురించిన విషయాలు. మీరు అప్పుల్లో ఉన్నారా? మీ అప్పులను దేవుడు తీరుస్తాడు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నారా? అవన్నీ దేవుడు కొట్టేస్తాడు.
ఒక్క బంగారపు చైన్ ఇచ్చారా 2 బంగారపు చైన్లు మీకు వచ్చేస్తాయి. మీకు ఉన్న వాటిలో దేవుడికి ఇవ్వడానికి వెనకాడొద్దు, మొత్తం ఇచ్చేయండి. ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకాలము మా జీవితంలో చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకున్నాం. వాక్యం తెలియని వారిగా ఉన్నప్పుడు మోసగించబడ్డాం. ఇక మీదట అలా ఉండకూడదని నిర్ణయించుకున్నాం. మీకు దేవుడు అప్పగించిన పనిని సరిగ్గా చేయడం లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నా కూడా కనీసం మాకు వివరంగా చెప్పడానికి మీరు కొంత సమయాన్ని కూడా కేటాయించలేకపోయారు. మీరు వార్తలు చదివే సమయాన్ని వాక్యం చదవడానికి ఉపయోగిస్తే దేవుడు మీకు అప్పగించిన పనిని సరిగ్గా చేయగలరని మాకు అనిపిస్తుందన్న. మత్తయి 7:16 ప్రకారం ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లను ఏరుకోలేమని అర్థం చేసుకున్నాం. అందుకే ఇక మీదట మీ దగ్గరికి రాము అని చెప్పడానికి వచ్చాం. మీరు చర్చికి రావడానికి కారణం నేనే, మీరు చర్చికి రావడానికి కారణం నేనే, మీరు చర్చికి రావడానికి కారణం నేనే. మీ ఆత్మీయ తండ్రిని నేనే అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అందుకే అన్న వాక్యం చదవమని చెప్పింది. యోహాను సువార్త 6:45 ప్రకారం తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తేనే మేము దేవుని దగ్గరికి వచ్చాం, మీరు ఆకర్షించడం వల్ల కాదన్నా. ఆత్మీయ తండ్రి అనే పదం బైబిల్లోనే లేదన్నా. పైగా మత్తయి సువార్త 23:9 ప్రకారం భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడని వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని ప్రభువు చెప్పమంటుంటే మీరే అంతా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మొదట మీరు వాక్యాన్ని నేర్చుకొని పాటిస్తూ ఎదుటి వారికి నేర్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వెళ్ళొస్తామన్నా. సారీ అన్నా, మళ్ళీ ఇంకా రా. We're sorry, your call cannot be completed as dialed. ప్రైజ్ ద లార్డ్ అన్నా. ప్రైజ్లాడన్నా. ప్రైజ్ లార్డ్ తమ్ముడు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారే, బాగున్నారా? బాగున్నామన్నా. ఒక చిన్న విషయం చెప్పుదామని వచ్చామన్నా. చెప్పండి తమ్ముడు, పర్వాలేదు. మేము బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నామన్నా. వీళ్ళు మళ్ళీ మొదటికొచ్చారా ఏంటి? ఇంతకీ మీరెందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నారు? మనం ఆది కాలం నుండి మోసపోతూనే ఉన్నాం. అప్పుడు అపవాది మాత్రమే ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడిలాంటి వారు అనేక మంది ఉన్నారు. మోసం చేస్తున్న వారిది గొప్పతనం కాదు, దేవుని వాక్యాన్ని చదవక మోసపోతున్న మన చేతగానితనం. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది ఒక్కటే, పాపం విషయంలో పడుతూ లేస్తూ ఉండిపోవాలా, లేక పడిపోయిన వారిని తిరిగి లేపాలా? పాపం చేస్తూ ఉండడానికి మనం అపవాది సంబంధం కాదు, దేవుని కుమారులం. మనం ఆత్మీయ యుద్ధం చేస్తున్నది మన కోసం కాదు, దేవుడు మన కొరకు చేసిన త్యాగం కోసం, ఆయన మనపై చూపించిన ప్రేమ కోసం, దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన దేవుని రాజ్యం కోసం. మంచి సైనికుని వలె పోరాడదాం, నిత్య జీవితాన్ని చేపడదాం. ఆగండి, అప్పుడే అయిపోలా. తర్వాత షార్ట్ ఫిల్మ్ అయిన పాస్టర్ 2 స్టోరీ అనౌన్స్మెంట్ ట్రైలర్ ఉంది, చూసేసి వెళ్ళండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
నా పెళ్ళికి వస్తున్నావా? నేను ఆ పెళ్ళికొస్తే మీరనుకున్నట్టుగా ఆ పెళ్లి జరగదని నాకు అనిపిస్తుంది. అలా ఏం జరగదులేనా, వెళ్దాం, వచ్చేసి. ఈ వివాహం జరిపించడానికి అభ్యంతరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేతిని పైకి చూయించండి. సంసిద్ధంగా ఉండండి.